దేవునికి స్తోత్రం. మహిమగలన దేవుని నామము స్తోత్రింపబడునుగాక. హల్లెలూయా. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట నా యొక్క వందనములు శుభములు మీకు తెలియజేస్తుంటున్నాను. ఈ దిన వాక్యమును మనం చదువుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వాక్యం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. ఇక్కడ చదవబడినటువంటి ఈ వాక్యము యోబు స్నేహితులలోనైనటువంటి జోహరు యోబుతో ఈ మాట తెలియజేస్తుంటున్నాడు. యోబు పరిస్థితి ఏ రీతిగా ఉందంటే, ఈ లోకంలో సమస్తమును కోల్పోయాడండి. కుటుంబ పరంగా తన బిడ్డలను, కుమార్తెలను, ఆస్తిపాస్తులను, ఐశ్వర్యమును, సర్వమును నష్టపోయినటువంటి పరిస్థితి. ఆరోగ్యపరంగా కూడా తన శరీరమంతా కూడా పుండ్ల చేత భయంకరముగా ఏ మనుషుడు కూడా భరించలేని, అనుభవించని భయంకరమైనటువంటి పుండ్ల చేత, దుర్వాసన చేత పడిపోయినటువంటి వాడు. అలాంటి పరిస్థితులలో యోబు స్నేహితుడు వచ్చి ఒక ఆదరణకరణమైనటువంటి, ధైర్యపరిచి బలపరిచేటువంటి మాటను తన స్నేహితుడు తెలియజేస్తుంటున్నాడండి. పూర్వము ఈ పరిస్థితి నష్టపోయే పరిస్థితి యోబుకు ఎదురు కానప్పుడు అతని జీవితము ఎంతో వైభవంగా ఉండేది. ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందముగా అతను జీవిస్తుండేవాడు. అంతేకాకుండా అతడు గొప్ప భక్తిపరుడుగా, నీతి న్యాయములు అనుసరించే న్యాయవంతుడుగా, ఒక యథార్థవంతుడుగా ప్రజల చేత, అధికారుల చేత, పెద్దల చేత, సంఘంలో అందరి చేత కొనియాడబడినటువంటి గొప్ప సద్గుణశీలుడు యోబు. అయితే అంత మంచివాడికి, అంత గొప్పవాడికి ఊహించని పరిణామం అండి. జీవితంలో తను కూడా కలనటువంటి అంత ఘోరమైనటువంటి చేదు అనుభవము, దుఃఖము, బాధ, కలవరము తన జీవితంలో ఎదురైంది. ఆ పరిస్థితుల్లో ఓదార్చవలసినటువంటి భార్య, బంధువులు కూడా యోబును దూషించి మాట్లాడినట్లుగా, తక్కువ చేసి మాట్లాడారండి. చాలా హీనమైనటువంటి మాటల చేత అతన్ని బాధ పెట్టారు. అలాంటి పరిస్థితులలో తన స్నేహితుడైనటువంటి జోఫరు యోబుతో ఈ మాట తెలియజేస్తుంటున్నాడు. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును అని. భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు. నీకు వచ్చిన కష్టాలలో, నీకు వచ్చిన బాధల్లో, నీకు వచ్చిన సమస్యలలో నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. వారి మాటలు, వీరి మాటలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యోబు, ఖచ్చితంగా నీ జీవితము ఎలాగ ఉండబోతుందంటే మధ్యాహ్న తేజస్సు కంటే అధికముగా ఉండబోతుంది. మధ్యాహ్న తేజస్సు అంటే
12 గంటల తర్వాత వచ్చేటువంటి ఆ ఎండ నుంచి వచ్చే వెలుగు అతి ప్రకాశవంతమైనదండి. ఈ ఎండాకాలంలో మనం ఎవరం కూడా బయటికి పోవాలంటే ఆ టైంలో భయపడుతూ ఉంటాం. ఎందుకంటే సూర్యుడు అంత ప్రకాశవంతంగా ప్రకాశిస్తూ ఉంటాడు. అయితే దేవుని నమ్మినటువంటి జీవితాలలో, దేవుణ్ణి ఆధారం చేసుకుని దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి జీవితంలో ఈ లోకంలో నీతిగా యథార్థముగా ఏ పాపము చేయకుండా దేవుడంటే భయం కలిగి జీవిస్తుంటారో అలాంటి వారి జీవితాలలో ఒకవేళ కష్టాలు ఎదురు కావచ్చు, బాధలు, నష్టాలు, సమస్యలు, ఊహించినటువంటి పరిణామాలు, అవమానాలు, నిందలు, చేయని తప్పుకు ఎన్నో మాటలు వస్తూ ఉంటాయండి. అయితే ఆ పరిస్థితులను చూసి కృంగిపోకూడదు. విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు, భక్తిని విడిచిపెట్టకూడదు, నమ్మకాన్ని విడిచిపెట్టకూడదు, నిరీక్షణకు ఆధారమైన యేసయ్యను విడిచిపెట్టకూడదండి. నీతి న్యాయములు అస్సలు విడిచిపెట్టకూడదు. యథార్థవంతులుగానే మన భక్తి జీవితాన్ని కనబరుచుకోవాలి. అదే ఈ విషయంలో జోఫరు తన స్నేహితుతో అంటున్నాడండి, నువ్వు ఎప్పుడైతే విశ్వాసాన్ని పట్టుకొని ఉంటావో, నీ భక్తిని పట్టుకొని ఉంటావో, నీ నీతి యథార్థ న్యాయములను పట్టుకొని ఉంటావో, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుందండి. ఒకవేళ ఇలాంటి అనానుకూల పరిస్థితులు చీకటిలాగా నిన్ను కమ్మినా, నీ కుటుంబం మీద కమ్మినా, నీ ఉద్యోగంలో కమ్మినా, నీ చదువులో కమ్మినా, నీ భవిష్యత్తు జీవిత కాలంలో ప్రయాణిస్తున్నటువంటి ఈ ప్రయాణంలో ఒకవేళ అలాంటి చీకటి కమ్మినా, అది ఎలాగుంటుందంటే అరుణోదయం వలె. అవునండి, చీకటి ఎలా ప్రతిరోజు వస్తుందో అలాగే అరుణోదయం కూడా మనము చూస్తుంటున్నాం. గడిచిన రాత్రంతా కూడా మనం చీకట్లో ఉన్నాం. అయితే ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్నటువంటి ఈ సమయంలో మనం అరుణోదయంలో ఉంటున్నాం. అంటే చీకటి తొలగిపోయింది, మనం జీవితాలలో తిరిగి వెలుగును దేవుడు వెలిగింపజేసి ఉన్నాడు, మనం ఆ వెలుగులో జీవిస్తుంటున్నాం. అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలు, కష్టాలు అన్నీ కూడా అనారోగ్య పరిస్థితులు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబంలో ఎదురయ్యే ప్రతి ఏ సమస్య అయినా సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చీకటిని తొలగించి దేవుడు నీతి సూర్యుడుగా మన జీవితాలలో ఉదయించి అరుణోదయం వల్ల కాంతిగా మన జీవితాలను చేస్తాడు. యోబు జీవితంలో అదే జరిగింది. యోబు ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు, ఎన్ని మాటలు వచ్చినా కానీ తన యథార్థతను విడిచిపెట్టలేదండి. గనుకనే దేవుడు తిరిగి యోబును అత్యధికంగా ఆశీర్వదించాడండి. కోల్పోయిన దానికంటే రెండంతల ఆశీర్వాదాలతో దేవుడు అతన్ని దీవించాడు. ఈరోజు ఈ మాట వింటున్న నా జీవితంలో కూడా గుర్తించుకోండి. ఒకవేళ నీ జీవితంలో కూడా, నీ కుటుంబంలో కూడా ఈ సమయంలో చీకటి కమ్ముకొని ఉందా, అది కుటుంబపరమైనది కావచ్చు, సంతోషం లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా చేసినటువంటి, నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి ఏ పరిస్థితి అయినా సరే, అది ఆరోగ్యమైన, అది సామాజిక పరమైన, అది ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన, అది ఉద్యోగపరమైన, చదువుపరమైన, వివాహపరమైన, సంతానపరమైన సరే, అది ఎలాంటి చీకటినైనా కానీ ఖచ్చితంగా దేవుడు తొలగించి అరుణోదయపు కాంతిని దయచేస్తాడు. హల్లెలూయా. కనుక మనమందరం కూడా యోబు వలె యథార్థతను విడిచిపెట్టకుండా, భక్తిని విడిచిపెట్టకుండా మనము యేసయ్య మీదే ఆధారం చేసుకొని ఆయన మాత్రం నమ్ముకొని ఉందాం. దేవుడు తన యొక్క కాంతిని మన మీద ప్రకాశింపజేస్తాడు, చీకటిని తొలగిస్తాడు, మన బ్రతుకులను మధ్యాహ్న తేజవంతమైన కాంతితో మనల్ని నింపుతాడు, మన కుటుంబాలు నింపుతాడు. కనుక మనమందరం కూడా అట్టి రీతిగా దేవుని యందు ఆధారం చేసుకొని జీవిద్దాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.